సో దాంతో ఇతను కోలార్ వెళ్ళిపోయి అక్కడ మటన్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాడు. ఓకే. అయితే అక్కడ ఏమైందంటే గాంజా కేసులో బెంగుళూరు పోలీసులు వీకోట్‌కి వచ్చారు. అంటే ఓకే. బెంగుళూరులో ఆ ఏరియాలో గాంజా చేస్తున్న వాళ్ళలో వీకోట్‌లో కూడా కొంతమంది ఉన్నారనే ఇన్ఫర్మేషన్‌తో వీకోట్‌కి వస్తే అప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తమీము దీంట్లో ఉన్నాడు. తమీమ్ ఈ గాంజా సప్లై బ్యాచ్‌లో ఉన్నాడని చెప్పి మళ్ళీ తమీము గురించి ఇన్ఫర్మేషన్ బెంగుళూరు పోలీసులకు ఇచ్చారు. దాంతో బెంగుళూరు పోలీసులు మళ్ళీ తమీంని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించారు. అంటే 2 సార్లు నన్ను జగన్ అనేవాడు జైలుకి పంపించాడు. కారణం జగనే. జగన్ వల్లనే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అని కక్ష పెట్టుకున్నాడు తమీం. సో ఓకే. కక్ష పెట్టుకొని జైల్లోనే ప్లాన్ చేసుకున్నాడు. జైల్లో 1 మంత్ జైల్లో ఉన్నాడు. సో జైలు నుంచి వెళ్ళిందే ఫస్ట్ వీడిని చంపేయాలి అని ఒక కక్ష పెట్టుకొని జైల్లో ఏం ఖాళీగా ఉంటది కదా, జైల్లో టైం ఫ్రీగా ఉంటది కాబట్టి అలాగే జైల్లో ప్లాన్ చేసుకున్నాడు. దాన్ని బావ చూడడానికి వచ్చినప్పుడు బావకి చెప్పాడు, నువ్వు ఈ లోపల కొంత రెక్కీ చేయరా వాడి గురించి, వాడు డైలీ రొటీన్ ఎలా ఉంటది మొత్తం స్టడీ చేయి, వాడిని ఎక్కడ చంపొచ్చు ఏంటని. సో సుబాని ఇతని మీద కొంత నిఘా పెట్టి స్టడీ చేశాడు. ఇతను రోజు వాకింగ్కి వెళ్తాడనే విషయం అర్థమైంది. వాకింగ్కి వెళ్తాడు, ఫ్రెండ్ ఒకటితోనే వెళ్తాడు, ఒక్కోసారి ఒకడే కూడా వెళ్తాడని. సో అలాగా ఇతను బయటకు వచ్చినాక మొత్తం ఇతని వివరాలు ఆ ఈ తమీంకి అందించాడు. సో తమీం మొన్న ప్లాన్ చేసుకొని అతన్ని అటాక్ చేయాలని డిసైడ్ అయ్యి, అతను ఆల్రెడీ మటన్ కొట్టు నడుపుతున్నాడు కాబట్టి అతని దగ్గర మటన్ నరికే ఆ, పెద్ద కత్తి ఉంటది కదా, ఆ కత్తి తీసుకొని అదైతే బాగా ఇమీడియట్ గా పెద్ద వెయిట్ పడుతుంది మామూలు కత్తుల కంటే అని చెప్పి అతనికి పైగా రోజు అదే పనిలో ఉన్నాడు కదా, నరకడం అంటే ఎక్కడ ఎట్లా నరకాలి మొత్తం తెలుసు కాబట్టి అతను ఆ కత్తి తీసుకొని ఇతన్ని బైక్ లో సుబాని బైక్ లో వచ్చి, సో అతన్ని ఈజీగా, ఎందుకంటే ఆ స్పాట్ లో పెద్ద అడ్డంకి లేదు, ఆ 7:30 టైంలో పెద్ద రద్దీ లేదు అది. సో అక్కడ ఈజీగా టార్గెట్ ఉంటుందని చెప్పి అటాక్ చేసి అతన్ని అతి దారుణంగా 17 కోట్లు పొడిచి చంపేశారు అనమాట. దాని తర్వాత పోలీసులు ఆ ఇప్పుడు ఈ తమిళ కోసం వెతుకుతున్నారు, ఇంకా దొరకలేదని చెప్తున్నారు. ఆ అలాగే ఇతనైతే పొలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం అవన్నీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేశారు. కేసును అయితే స్ట్రాంగ్ గా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తమీం మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తమీంకి ఇవన్నీ తెలుసు. అంటే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇతను పైగా చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ సిస్టమ్స్ అంతా ఎలా పనిచేస్తాయి అతనికి ఒక నాలెడ్జ్ ఉంది. ఏమవుతుంది, నన్ను రౌడీ షీటర్ గా మార్చేసిన ఈ జర్నలిస్ట్ ని చంపేస్తే మహా అంటే నేను ఇంకొక నెలలో 2 నెలల్లో జైల్లో ఉంటా, బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక మళ్ళీ డీల్ చేసుకుందాంలే అన్న ఒక ముందే ప్రీ ప్లాన్డ్ తో అతను డిసైడ్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి మర్డర్లంతా కూడా జనరల్ గా ఏమవుతుందంటే అది జరిగినప్పుడు సెన్సేషన్ అవుతుంది, దాని తర్వాత ఇంకా బయటకి ఏమి ఉండదు. ఇంకా కోర్టులు, పోలీస్ స్టేషన్, లాయర్లు దీని మీద డిపెండ్ అవుతాయి శిక్షలు పడేవి. కాబట్టి శిక్షలు పడే కన్విక్షన్ రేట్ చాలా తక్కువ కాబట్టి ఈ జరిగినాక ఎట్లాగో పట్టుబడతామని అందరికి తెలుసు, ఇతనికి కూడా తెలుసు, అనేక సార్లు జైలుకి పోయి చేశాడు కాబట్టి అతనికి భయం అనేది పోయింది. సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి తెలిసిపోయింది కాబట్టి దానికి రెడీ తన కక్ష తీర్చుకోవడానికి చేశాడు. అంటే జనరల్ గానే ఈ ఏరియాలో ఎక్కువగా ఎర్రచందనం స్మగ్లర్లు విలేకరుల మీద దాడులు చేస్తుంటారు. ఎందుకంటే విలేకరులకి గ్రామాల్లో పట్టు ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు ఒక్కోసారి పోలీసులకు ఇన్ఫార్మర్లుగా కూడా పనిచేస్తూ ఉంటారు, ఎవరు ఈ లోకల్ విలేకరులు. సో అంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఎందుకంటే పోలీసులకు తెలియని చాలా నెట్వర్క్స్ వీళ్ళకి తెలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. విలేకరులకి లోకల్స్ ఉంటారు, వీళ్ళకి నెట్వర్క్ బలంగా ఉంటది. అలాగా ఈ జగన్ అనే వ్యక్తి కూడా ఈ తమీముని పట్టించడంలో, క్రైమ్ సంబంధించి పోలీసులకు హెల్ప్ చేయడంలో ఇతను గట్టిగా నిలబడ్డాడు. అదే అతని ప్రాణాలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే రూరల్ స్థాయిలో విలేకరులు క్రిమినల్స్ తో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయం ఈ కేసు నుంచి మనకు అర్థం.